ఓట్చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ కొనసాగుతోంది. ఈ సభకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ కూడా హాజరు కానున్నారు. తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఈ సభకు తరలి వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఓట్ చోరీపైన తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాలని నేతలు సేకరించారు. తెలంగాణ నుంచి సేకరించిన దాదాపు 10 లక్షలకు పైగా సంతకాల ఫామ్లని ప్రత్యేక వాహనంలో గాంధీ భవన్ నుంచి 2 రోజుల క్రితమే ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు పంపించారు. ఒకే అడ్రస్ లో భారీగా ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, ఫేక్ అడ్రస్, ఫామ్ 6, ఇన్వాలిడ్ ఫోటోలు వంటి అంశాలతో ఓటుని దుర్వినియోగం పరుస్తూ ఓట్ల చోరీ జరుగుతుందన్న ఆరోపణలతో కాంగ్రెస్ నేతలు ఈ ఓట్ చోరీ నిరసన కార్యక్రమాలకి చేపట్టారు. ఓట్ చోరీపై సెప్టెంబర్ నుంచి సంతకాల ఉద్యమం కాంగ్రెస్ ఆరంభించింది. కర్ణాటక కాంగ్రెస్ 1,12,00,000, పంజాబ్ నుంచి 27 లక్షల సంతకాల్ని సేకరణని జరిపారు. ఇక ఇతర రాష్ట్రాల్లోనూ సంతకాల సేకరణని హస్తం నేతలు నిర్వహించారు. ఇటు తెలంగాణలోనూ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అనేక సార్లు సమావేశాలు నిర్వహించి సంతకాల సేకరణని సమన్వయపరిచారు. ఈ సేకరించిన సంతకాలతో రామ్లీలా మైదానంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం రాష్ట్రపతిని కలిసి ఓట్ చోరీ అంశంపై వినతి పత్రం ఇవ్వాలని కాంగ్రెస్ కార్యక్రమాన్ని చేపట్టింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఓట్ చోరీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు మహాధర్నా నిర్వహిస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు లైవ్ లో. గోపి, రైట్, ఏదైతే దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ జరుగుతుందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన మహా ర్యాలీకి సంబంధించి రామ్లీలా మైదానానికి పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ రావడం జరిగింది. ఇటు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రామ్లీలా మైదానానికి చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య చేరుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు ఈ యొక్క మహా ర్యాలీకి రావడం జరిగింది. అయితే దేశంలో బీజేపీ ఏ విధంగా ఓట్ చోరు చేస్తుంది, దేశవ్యాప్తంగా ఏ విధంగా అధికారంలోకి వస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ ఈ సభలను మాట్లాడబోతున్నారు. రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే కూడా ఈ ఓట్ చోరుకి సంబంధించిన అంశం పైన ఇరు నేతలు కూడా మాట్లాడతారు. అయితే రాష్ట్రాల వారీగా జరుగుతున్న అంశాలను కూడా ఆయా రాష్ట్ర ముఖ్య బాధ్యులు ఈ యొక్క ఓట్ చోర్ సభలో పాల్గొన్నారు. ఇప్పటికే వాళ్ళకు సంబంధించిన రాష్ట్రాలలో ఏ విధంగా బీజేపీ ఈ ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకుంటూ అధికారంలోకి వస్తుంది అనే దానిపైన కూడా ఈ సభలో మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో కూడా ఈ యొక్క ఎస్ఐఆర్ను రానున్న సంవత్సరంలో తీసుకురాబోతున్న సందర్భంగా మరి తెలంగాణలో ఇటు బీజేపీ ఏ విధంగా ఈ యొక్క ఓట్ చోరుకు సంబంధించిన అంశాన్ని తెలంగాణలో ఏ విధంగా చేయబోతుందన్న దానిపైన కూడా రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. అదేవిధంగా 10 లక్షల మంది సంతకాల సేకరణ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చేయడం జరిగింది. ఒక ప్రత్యేక వాహనంలో సేకరించిన సంతకాలన్నీ కూడా ఢిల్లీకి 2 రోజుల క్రితమే పంపించారు. ప్రస్తుతం ఈ సభ తర్వాత ర్యాలీగా బయలుదేరి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలుస్తారు. అన్ని రాష్ట్రాల వారీగా ఈ యొక్క ఓట్ చోర్ పైన ప్రజల నుంచి సేకరించిన సంతకాలతో ఇటు ఆ ఓట్ చోర్ ఏ విధంగా జరుగుతుంది, దానికి సంబంధించిన అంశాలను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఇట్లు ఈ మెగా ర్యాలీలో ప్రధానంగా దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకొని బీజేపీ ఏ విధంగా అధికారంలోకి వస్తుంది, ఎలక్షన్ కమిషన్ తన విధులను ఎందుకు నిర్వర్తించలేకపోతుంది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుందన్న దానిపైన కూడా మాట్లాడబోతున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించి చూస్తే ఇప్పటికే 10 లక్షల సంతకాల సేకరణ కూడా పూర్తి అయింది. వీటన్నిటిని కూడా రాష్ట్రపతికి చేరుస్తారు. అయితే ఈ ర్యాలీలో ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ గత కొద్ది కాలంగా గత బీహార్ ఎన్నికల సందర్భంగా కూడా
ఓట్ చోర్ పైన బస్సు యాత్ర చేయడం జరిగింది. రాహుల్ గాంధీ దాదాపు 9 రోజులు ఈ బస్సు యాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ ఓట్ చోరు ప్రభావం చూపలేకపోయిందనేది కూడా బీజేపీ చెప్తుంది. ఒకవేళ ఓట్ చోరు కనుక జరిగి ఉండి పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో ఈ రాహుల్ గాంధీ ఆరోపణలు నిజమని నమ్మితే ఖచ్చితంగా బీహార్లో తమకు ప్రజలు పట్టం కట్టేవారు కాదు అనేది కూడా బీజేపీ చెప్తుంది. కావాలనే కాంగ్రెస్ పార్టీ రాద్ధాంతం చేస్తుంది ఈ యొక్క ఓట్ చోరు సంబంధించిన అంశం పైన అనేది మాత్రం ఇటు బీజేపీ చెప్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ ఆ దిశగా పనిచేయడం లేదు. ఎలక్షన్ కమిషన్ బీజేపీకి తొత్తుగా మారిందనేది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా గతంలో అనేక సార్లు కూడా రాహుల్ గాంధీ ఈ యొక్క ఓటర్ల జాబితాను కూడా ప్రదర్శించడం జరిగింది. ఒకే వ్యక్తి ఎన్ని ప్లేసెస్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నాడు, తనకు ఎన్నిసార్లు ఈ ఓటు హక్కును ఈ ఎలక్షన్ కమిషన్ కల్పించింది, ఏ రాష్ట్రంలో ఒకే వ్యక్తి ఎన్ని రాష్ట్రాలలో ఓటర్గా ఉన్నాడు అన్న దానిపైన కూడా ఇప్పటికే రాహుల్ గాంధీ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ మెగా ర్యాలీ తర్వాత అంటే దేశవ్యాప్తంగా ఇటు ఎలక్షన్ కమిషన్ ఏం చేయబోతుంది, ఎలక్షన్ కమిషన్ ఎందుకు బీజేపీకి తొత్తుగా మారిందన్న దానిపైన కూడా ఆధారాలతోటి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ సంతకాల సేకరణతో పాటు ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వబోతున్నారు. దీంతో ఇప్పటికైనా సరే చొరవ తీసుకొని ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎస్ఐఆర్ నిర్వహిస్తుందో నిష్పక్షపాతంగా ఈ ఎస్ఐఆర్ను నిర్వహించాలి. కానీ ఒక ఓటరు 2024లో ఎక్కడ ఓటు వేశాడు, అంతకుముందుకు 2019లో ఎక్కడికి ఓటు వేశాడు, అంతకు ముందుకు ఎక్కడ ఓటు వేశాడు, ఇటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా ఆ యొక్క ఫామ్లో పొందుపరచడంతో కొంత ఓటర్లలో కన్ఫ్యూజ్ నెలకొనే పరిస్థితి ఉంది అనేది కూడా ఇటు నేతలైతే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓట్ చోర్ ద్వారానే బీజేపీ గత 2 ఎలక్షన్స్లో కూడా గెలుస్తూ వచ్చింది. రాష్ట్రాల వారీగా కూడా ఈ ఓట్ చోర్ను ఏదైతే తమకు అనుకూలంగా లేదని భావిస్తున్నారో ఆ రాష్ట్రం పైన ఎస్ఐఆర్ని ప్రయోగించి పెద్ద ఎత్తున కూడా ఈ తమకు అనుకూలంగా లేని ఓటర్ల జాబితాల నుండి ఆ ఓట్లను తొలగించేస్తున్నారు. మరోవైపు తమకు ఎక్కడైతే ఈ నియోజకవర్గాల్లో కొంత తమ ప్రాబల్యం తక్కువగా ఉందని భావించే చోట ఇతర నియోజకవర్గాల ఓటర్లను ఆ నియోజకవర్గంలో కలుపుతున్నారు. సో ఇటువంటి అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తడం జరిగింది. ఈ ఓట్ చోర్ గదే చోర్ అంటూ కూడా ఈరోజు ఈ మెగా ర్యాలీలో ఈ రామ్లీలా మైదానంలో ఇప్పటికే నేతలంతా చేరుకుంటున్నారు. ఒకరొకరుగా కూడా ఈ యొక్క మైదానంలో తమ రాష్ట్రంలో ఎస్ఐఆర్ నిర్వహించిన తీరు కావచ్చు, బీజేపీ ఎటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలను నిర్వీర్యం ఏ విధంగా చేస్తుంది, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ తన పాత్రను మరిచి ఎందుకు బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది, వీటన్నిటిపైన కూడా ఈరోజు ఇటు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడబోతున్నారు. ఓకే గోపి, థ్యాంక్ యూ.